వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 55,411 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో, ఈరోజు మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్‌గా క్లోజ్ అయింది. పాస్ట్ 2 డేస్ నుంచి కొంచెం ఫాలో అవుతూ ఈరోజైతే కొంచెం పాజిటివ్‌గా క్లోజ్ అయిందనమాట. సో, ముందుగా మనం 1 వీక్ క్యాండిల్ చూసుకుందాం. 1 వీక్ క్యాండిల్‌లో ఏటి ఒక స్మాల్ రిజెక్షన్ ఇచ్చింది. బట్ డోజీ క్యాండిల్ కింద నిలిచింది. ఓకేనా? అండ్ మనం 1 డే క్యాండిల్ చూద్దాం. 1 డే క్యాండిల్‌లో ఒక ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర మార్కెట్ అయితే రిజెక్షన్ అయితే ఇవ్వలేదు. బట్ ఒక బుల్లిష్ క్యాండిల్ కింద నిలిచింది. సో, ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుతుందా అనేది వెయిట్ చేద్దాం. సో, ఇక్కడ నుంచి రేపు గనక మార్కెట్ గనక ఒక బుల్లిష్ క్యాండిల్‌గా నిలిస్తే మాత్రం మీరు లాంగ్ టైమ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. మీకు ఆహ్, మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ అవుతాయి. ఓకేనా? సో, ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయితే నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది నెక్స్ట్ 1 డే క్యాండిల్ అనేది మనకు కన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? సో, రేపు మార్కెట్ ట్రేడ్ సెటప్ కూడా మనం ఏం చేసుకున్నాం అంటే 15 మినిట్స్ స్కాన్‌లో ఈ లెవెల్ ఉంది కదండీ! ఈ లెవెల్ బ్రేకౌట్ అయితేనే మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి. సో, ఈ లెవెల్ బ్రేకౌట్ అవ్వకుండా ఉంటే తీసుకోకండి. ఓకేనా? సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ లెవెల్‌లో గనక బ్రేకౌట్ అయితే మాత్రం ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు రేపు 15 మినిట్స్ స్కాన్‌లు బుల్లిష్ స్కాన్‌లు అయినా, బేరిష్ స్కాన్‌లు అయినా దాన్ని ఫాలో అయ్యి వెళ్ళిపోండనమాట. ఓకేనా? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేను ఏ విధంగా ట్రేడ్ చేసుకున్నానో చెప్తా చూడండి. సో, మార్కెట్‌లో ఏం జరిగింది ఫ్రెండ్స్? ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో, నెక్స్ట్ వెయిట్ చేశాను. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక రిజెక్షన్ ఇచ్చిందన్నమాట. ఇది ఎప్పుడైతే ఇక్కడ రిజెక్షన్ ఇచ్చిందో ఇక్కడ చూసారా? ఇక్కడ మార్కెట్‌లో ఒక జోన్ ఉందన్నమాట. ఈ జోన్ అంటే ఎటువంటి ఎంట్రీ తీసుకోకూడదిక్కడ. ఎందుకంటే ఇది ఒక కన్సల్టేషన్ బాగా కన్సల్టేషన్ అవుతున్న జోన్. ఇదిగోండి ఇక్కడ బాగా కన్సల్టేషన్ అవుతున్న జోన్. ఇక్కడ ఎంట్రీలు తీసుకోకూడదు. సో, ఈ జోన్‌లోకొచ్చింది కాబట్టి ఎంట్రీ తీసుకోలేదు. మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అయిందో నాకిక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఈ క్యాండిల్ ఓకే. ఈ క్యాండిల్ క్లియర్ ఇండికేషను. కానీ కన్ఫర్మేషన్ కోసం ఈ క్యాండిల్ వెయిట్ చేశాను. ఈ క్యాండిల్ అయితే చాలామంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసినోళ్ళు వాళ్ళైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి. చాలామంది ఇక్కడ వెంటనే ఎంట్రీ తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ సైన్ ఇచ్చింది. మార్కెట్ ఫాలో అవుతుందని సైన్ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. కానీ నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేసి అప్పుడు తీసుకోవాలి. ఈ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ చూసారా? హ్యూజ్ రిజెక్షన్ అక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుందిక్కడ. దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నాను నేను. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నేనైతే క్యాప్చర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో, మార్కెట్ అయితే ఈరోజు ఈ విధంగా జరిగింది. దాని తర్వాత మార్కెట్ ఒక రికవరీ అయినా సరే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదిక్కడ. సో, నాకిక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ పెద్ద ఎంట్రీ తీసుకోవాల్సిన మొమెంటమ్ కూడా ఏం లేదనమాట. సో, ఇక్కడ రికవరీ ఇక్కడ కన్సల్టేషన్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ కన్సల్టేషన్ అవ్వలేదు. ఒక స్లైట్ మొమెంటమ్ జరిగింది. బట్ ఎనీవేస్ ఈరోజు మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్‌గానే ఉంది ఫ్రెండ్స్. అంటే మొమెంటమ్ అయితే జరిగింది. మరి కన్సల్టేషన్ కాకుండా ఒక మొమెంటమ్ జరిగింది. ఓకేనా? సో, రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.